వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్ నా బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న హౌస్ చూసారా? సో హౌస్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉందన్నమాట. అండ్ బయట నుంచి చూడడానికి చాలా సింపుల్ గా ఉంది, బట్ లోపల మాత్రం వేరే లెవెల్ అనమాట. హై క్లాస్ టాప్ లెవెల్ ఇచ్చాడు. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు కర్నూలులో వెంకాయపల్లికి ఆపోజిట్ లో సుదేడిపల్లికి వెళ్ళే రూట్ లో మనకు వచ్చేసి ఉమామహేశ్వరరావు అని చెప్పేసి ఈ వెంచర్ ఉంటుంది. ఈ ఉమామహేశ్వరరావులో వచ్చేసి ఈ 2 BHK హౌస్ అనేది సేల్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 హౌసెస్ సేల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఒకటి పక్కనే ఇంకో హౌస్ ఉందండి, సేమ్ డిజైనింగ్ అనమాట. బట్ ఈ రెండింటిలో డిఫరెంట్ ఏంటంటే ఇందులో వచ్చేసి మనకు టోటల్ ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, విత్ కబోర్డ్స్ తో ఉంది కాబట్టి ఇది 70 lakhs అనమాట, 70 లక్షలు. సో పక్కన వచ్చేసి వితౌట్ ఇంటీరియర్ వర్క్ అనమాట. సో దానికి 60 lakhs అనమాట. ఇది 70 లక్షలు, అది 60 లక్షలు. సో ఇది అండి ఈ రెండింటికి డిఫరెంట్. సో మనమైతే ప్రజెంట్ వచ్చేసి ఇది చూపిస్తాం మీకు హౌస్ అయితే. సో ఇది వచ్చేసి 70 lakhs అనమాట. అండ్ ఇంకో వచ్చేసి మనకి ఇంటి ముందు చూసుకుంటే 30 feet రోడ్ అయితే ఉంటుందండి. సో 30 feet రోడ్ మట్టి రోడ్ అయితే ఉంటుంది. రీసెంట్ గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే రోడ్ అప్రూవల్ అయింది. వెరీ సూన్ ఇక్కడ రోడ్ వస్తుంది. సో ప్రజెంట్ మనం ఫస్ట్ అయితే ఈ 70 lakhs ఉన్న ఈ 2 BHK హౌస్ అయితే చూద్దాము. సో నెక్స్ట్ మీకు పార్ట్ 2 లో చూపిస్తాము అనమాట. పార్ట్ 2 లో ఆ ఇల్లు చూపిస్తాము. అండ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ డోర్ హౌస్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది. సో ఇంట్లోకి వెళ్దాము. సో మొత్తం మీకు చూపిస్తాము. వేరే లెవెల్ ఉందండి లోపల ఇంటీరియర్ వర్క్ అంతా డిజైనింగ్. సో 70 lakhs అనేది ఎందుకు వర్తా కాదా మీకు అయితే తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడండి. హౌస్ చూసినాక మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ఇట్. సో గైస్ మనం వచ్చేసి బయట చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి హౌస్ డిజైనింగ్ చూసుకోండి. చాలా సింపుల్ లుక్ అయితే ఉందండి. చూడడానికి ఏంది పెద్దగా లేనట్టు ఉంది, చాలా సైలెంట్ గా అనిపిస్తుంది కదా మీకైతే. బట్ లోపల చూద్దాం, లోపల చూసినా అర్థమవుతుంది. సో హౌస్ కి ఎంట్రెన్స్ మనం చూసుకుంటే మెయిన్ ఒకటే గేట్ ఉంటుందండి చాలా వరకు. బట్ వీళ్ళు వచ్చేసి మెయిన్ గేట్ ఇది కాకుండా పక్కనే చిన్న ఇంకో డోర్ అయితే ఇచ్చారనమాట గేట్. సో చూసుకోవచ్చు స్టెప్స్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉందన్నమాట. సో మంచి చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చూడండి పక్కనే ప్లేస్ అయితే ఉంది. సో వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ఉంది. అండ్ మనకు వచ్చేసి వాటర్ పడినప్పుడు ఏది గలీజ్ అవ్వకుండా వాళ్ళు సిమెంట్ కూడా ఇక్కడ ఫ్లోరింగ్ అయితే చేశారు, కింద సిమెంటింగ్ అంతా. ఇదైతే చాలా బాగుంది. పక్కనే మనకు కావాలంటే వాటర్ పోవడానికి అయితే ఇంకుడు గుంతలాగా వాళ్ళు అయితే పెట్టించారు, అది మంచి ప్లేస్. అండ్ బయట వచ్చేసి మనం చూసుకుంటే టేల్ లైట్స్ అనమాట గేట్ కి. సో టేల్ లైటింగ్ కూడా ఉంది. సో ఇంట్లోకి వెళ్దాం మనం అయితే. సో ఫస్ట్ హౌస్ మనం ఎంట్రెన్స్ బయట చూసుకుంటే రైట్ సైడ్ లో మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా ఉందన్నమాట. అంటే మనం క్లాత్ వాష్ చేసుకోవడానికి చాలా పెద్ద స్పేస్ అయితే ఉందండి. సో ఈ హౌస్ లో మాత్రం చాలా పెద్ద స్పేస్ తో ఇచ్చారు. సో ఇది వాషింగ్ ఏరియా, ట్యాప్స్ కనెక్షన్ ఉంది. ఒకవేళ మనం ఇక వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కనెక్షన్. అండ్ చాలా స్పేస్ అయితే పెద్దగా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు టైల్స్ తో చూడండి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా పెద్ద టైల్స్ తో కూడా చిన్న చిన్న టైల్స్ తో చేస్తారు. బట్ వీళ్ళు అలా కాకుండా పెద్ద టైల్స్ తో చేయించారండి. సో చూడండి ఎక్కడ కటింగ్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట మనకు. సో లైట్ కలర్, చాలా అఫీషియల్ కలర్స్ ఉన్నాయి. చాలా బాగుంది అనమాట, నాకైతే బాగా నచ్చింది. సో ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, బండలు ఇచ్చారు ఇక్కడ. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మనమైతే డోర్ ఓపెన్ చేసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయితే డోర్ వచ్చేసి సింపుల్ ఉంటుందండి. 2 doors ఉంటాయి. నార్మల్గా ఇలాంటి హౌసెస్ లో సింగిల్ డోర్ పెట్టేస్తారు, బట్ సింగిల్ డోర్ కాకుండా వీళ్ళు వచ్చేసి 2 doors పెట్టారు. అండ్ దీనికి ఇచ్చిన వచ్చేసి లాక్ వేసే సిస్టమ్ కూడా మనకి వచ్చేసి హ్యాండిల్ అనేది చాలా మంచి క్వాలిటీతో వాడారు. సో చాలా గట్టిగా ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది ఈ హౌస్ అయితే సపరేట్గా చెప్పాలంటే. సో మీరైతే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం చూసుకుంటే హాల్ అండి. సో ఈ హాల్ చూసుకోండి, పైన లైటింగ్ నాకైతే పియూపీ అయితే పిచ్చ నచ్చింది. అందులో ఈ లైటింగ్ అనేది మిడిల్లో ఇంకా చాలా బాగా నచ్చింది నాకైతే, ఇది బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే హాల్లో టీవీ వాల్ ఏరియా. సో టీవీ వాల్ ఏరియా ఇదండి. సో టీవీ వాల్ ఏరియా ఇలా ఉంది. అండ్ కింద మనకు వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు కావాలని ఏదైనా వస్తువులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో స్టైలిష్ ఉంటుంది అనమాట హౌస్ మొత్తానికి అయితే హౌస్ చాలా బాగుంటుందని. అండ్ ఇక్కడే బయట చూస్తుంటే మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్ ఏరియా. సో హౌస్ లో ఏదైనా పవర్ సప్లై ప్రాబ్లం ఉందంటే ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసుకొని మనం అయితే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ అయితే ఉందండి. నార్త్ సైడ్ ఒక కిటికీ ఉంది. అండ్ మనకు వచ్చేసి వెస్ట్ సైడ్ కూడా ఇంకొక కిటికీ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు వెస్ట్ సైడ్ వచ్చేసి ఇంకో కిటికీ అయితే ఉందన్నట్టు వెంటిలేషన్ కోసం. దీన్ని ఓపెన్ చేస్తుందంటే మనకి ఏమవుతుందంటే డే టైంలో ఈ లైట్స్ అనేవి ఆన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఏరియా చూసుకోవచ్చు. ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో కిటికీ అనేది ఓపెన్ చేసుకుంటే మనకైతే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పైన కూడా స్టైలిష్ గ్లాస్ తో ఫిట్టింగ్ ఇచ్చారండి. సో చూడండి గ్లాస్ తో మంచి ఫిట్టింగ్ ఇచ్చారు, కబోర్డ్స్ అనమాట. సో ప్రతి చోట కూడా కబోర్డ్స్ కి మంచిగా వీళ్ళైతే చాలా బాగా నీట్ గా తీస్తున్నారు ఫినిషింగ్ అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి చెప్పారు కదా మీకు డోర్ అనేది. సో చూడండి ఇది వచ్చేసి పెద్దగా ఉందన్నమాట డోర్. చాలా వరకు ఏమవుతుందంటే కొంచెం చిన్నగా పెడతారు డోరు, ఇక్కడ నుంచి దీనికి ఓపెనింగ్ ఉంటుంది. బట్ ఇదైతే చాలా పెద్దగా ఉంది డోర్. అండ్ డోర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా మందంగా ఉంది. అండ్ దీని పక్కనే మనం చూసుకుంటే డోర్ పక్కనే ఇది ఒక ర్యాక్ అండి. సో మనకి ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ, మనకు ఏదైనా డాల్స్ కానీ, ఫోటో ప్రింట్స్ కానీ అలా పెట్టుకోవడానికి సపరేట్గా వీళ్ళైతే చేయించారు. సో నాకైతే బాగా నచ్చింది ఇది. సో చూసుకోవచ్చు
సో మంచి స్పేస్ కబోర్డ్ ఫినిషింగ్ ఇచ్చారండి. ఈ స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా వీళ్ళు కబోర్డ్స్ ఫినిషింగ్ మంచిగా ఇచ్చారు, చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు ఫ్యాన్ కి స్విచ్చింగ్ ఇచ్చారు. సో ఫ్యాన్ స్విచ్ అనమాట ఇక్కడ ఈ హాల్ కి సంబంధించింది. అండ్ ఇక్కడ చిన్న మనం ఈ హాల్ కి వచ్చేసి చిన్న లైట్ పెట్టుకోవచ్చు అక్కడ, సో చూసుకోవచ్చు అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఏసీ కోసం కావాలంటే ఏసీ సౌకర్యం పెట్టచ్చండి. ఈ హాల్ కి ఏసీ కూడా ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. సో మనకు సోఫా సెట్ ఇక్కడ ఫిట్ చేసుకున్నామండి. సో సోఫా వచ్చేసి ఇక్కడ పెట్టినాం అనుకో మనకి టీవీ వాళ్ళే ఈ సైడ్ ఉంటుంది కాబట్టి మనకు తిరగడానికి కూడా ఇల్లు కూడా స్పేస్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఉన్నాయని బెడ్రూమ్స్ చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకు రైట్ సైడ్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో మనం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. సో మాస్టర్ బెడ్రూమ్ బయట కూడా చూసుకోవచ్చండి, గుమ్మం కూడా చాలా పెద్దగా ఉందండి. సో ఎంట్రీ గుమ్మం కూడా ఈ బ్లూ కలర్ కి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట, అంటే గోల్డ్ స్ట్రాప్ లైటింగ్ స్ట్రాప్ కలర్ ఇచ్చారనమాట గోల్డ్ ది. దీనివల్ల దీని లుక్ అనేది చాలా బాగా నచ్చింది. దీని కాంబినేషన్ మనకు డోర్ ఇచ్చారండి. సో డోర్ కూడా చూసుకోవచ్చండి. సో గోల్డ్ స్ట్రాప్ లైన్ ఇచ్చారు, దీనివల్ల ఈ కలర్ అనేది ఇంకా హైలైట్ అనిపిస్తుంది. సో ఇది అండి మనకైతే మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ లో పియూపీ అయితే చూసుకోవచ్చు, పియూపీ చాలా బాగుందన్నమాట. సో సింపుల్ గా గోల్డ్ కలర్ లో పియూపీ మాత్రం చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు కబోర్డ్స్ ఉన్నాయి. సో చాలా పెద్ద కబోర్డ్ అండి, ఇక్కడ బీరో ఫిట్ చేసుకోవచ్చు. సో బీరో పెట్టినాం అనుకో మనం కనిపించడం ఎవరికి బయట వాళ్ళకి బీరో ఉందని తెలియదు. అండ్ చాలా మంచి మందంగా ఉందన్నమాట అది, ఇక్కడ వుడ్ కూడా. అండ్ ఇక్కడ పైన కూడా స్పేస్ ఉంది, సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి బాత్రూమ్ మనకు వచ్చేసి చూసుకుంటే అటాచ్ బాత్రూమ్ ఉంది. అండ్ మనం చూసుకుంటే అక్కడ హోల్ చూడండి, అది ఎందుకంటే మనకి ఏదైనా అవసరం లేని వస్తువులు స్టోరేజ్ వస్తువులు అక్కడ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంది అలా డోర్ పెట్టించారు, బట్ వీళ్ళు పెట్టించేశారు కాబట్టి అది అయితే చాలా బాగుంది, కనిపించదు. అండ్ మనకి బెడ్ లైట్స్ కూడా ఉన్నాయండి కింద, సో చూసుకోవచ్చు మన కింద బెడ్ స్విచెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నాకైతే ఈ రూమ్ లో ఇంకోటి బాగా నచ్చిందంటే ఈ బాత్రూమ్ అండి. సో బాత్రూమ్ లో కూడా పీయూపీ చేయించారు. సో చాలా వరకు అయితే అలా చేయించారు. సో జస్ట్ ఊరికి ఒక లైట్ పెట్టేసి ఫిట్ చేసి వదిలేస్తారు, బట్ బాత్రూమ్ లో చూడండి ఆ లైటింగ్ మాత్రం పీయూపీ లైటింగ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ వాల్ కి చూసుకోవచ్చు వాళ్ళు టైల్స్ తో చేయించారు. సో ఈ టైల్స్ అనేది చాలా లుక్, అంటే ఒక అఫీషియల్ లుక్ ఇచ్చిందండి. ఈ ఎల్ఈడి లైటింగ్ వల్ల ఈ టైల్స్ కి చాలా మంచి అఫీషియల్ లుక్ అయితే వచ్చింది. అండ్ షవర్ బాత్ ఉంది చూసుకోవచ్చు అండి. సో బాత్రూమ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేశారు. అండ్ ఇంకా వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ మనకు చూడండి ఇక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి ఈవినింగ్ కూడా ఫ్రెండ్స్ తో ఒక చిన్న అరుగు లాంటిది కూడా ఉందన్నమాట. సో నాకైతే బాగా నచ్చిందండి. అండ్ వెంటిలేషన్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ కిటికీ ఉందన్నమాట. సో వెంటిలేషన్ కోసం ఈ కిటికీ ఓపెన్ చేసుకుంటే మనకైతే మంచి వెంటిలేషన్ ఉంది. సో ఇదొక కిటికీ కాదు, మనకి బ్యాక్ సైడ్ లో కూడా ఇంకొక కిటికీ అయితే ఉంది, మీరు దాకా చూసినచ్చు. సో మనకి ఇది అవసరం లేదు, ఎందుకు అనుకున్నామంటే మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు చూడండి. సో మనకి మిర్రర్ కూడా ఇచ్చారు అనమాట సపరేట్ గా. దీనికి మిర్రర్ బాల్ తీసుకోకుండా ఈ ప్లేస్ ని వీళ్ళు వచ్చేసి ఇలా కవర్ చేశారు అనమాట. ఇక్కడ మిర్రర్ ఉంది, సో మన మిర్రర్ లో కూడా చూసుకొని డ్రెస్సింగ్ అవ్వచ్చు అనమాట. సో మేకప్ వేసుకోవాలంటే మళ్ళీ మనకు సపరేట్ గా వేరే మిర్రర్ అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది ఎవరికి పిల్లలు కనిపించకుండా కూడా ఇలా క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే ప్లస్ పాయింట్ నాకైతే మాస్టర్ బెడ్రూమ్ లో చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి చూడండి ఇక్కడ టీవీ సెట్ చేసుకుంటే టీవీ కోసం కేబుల్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో టీవీ వాల్ ఏరియా పెట్టుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి బెడ్ లైట్ కోసం అక్కడ ఉంది. అండ్ ఏసీ కోసం బ్యాక్ సైడ్ లో మీకు అయితే ఉందండి, ఏసీ కూడా పెట్టించారు, నో ప్రాబ్లం. అండ్ ఇంకా మనం వచ్చేసి బయటికి వెళ్దాం, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర వెళ్ళే దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుందండి. సో మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి ఒక మంచి బాత్రూమ్ అయితే ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఇందాక చూసినట్టు అటాచ్ బాత్రూమ్ లోనే ఇక్కడ కూడా ఉంటుందండి, సేమ్ పియూపీ లైటింగ్ అండ్ మొత్తం చూసుకోండి. సో టైల్స్ వర్కింగ్ కూడా చాలా అంటే కలర్ఫుల్, అంటే చాలా మంచి కలర్ డిజైనింగ్ ఇచ్చారండి. నాకైతే బాగా నచ్చింది, ఒక అఫీషియల్ లుక్ అనమాట. సింపుల్ గా చాలా స్టైలిష్ గా ఉందన్నమాట. నాకు పియూపీ బాత్రూమ్ లో చేయించడం అనేది బాగా డిఫరెంట్ అనిపించింది అనమాట, చాలా వరకు చేయించారు అలా. అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా డోర్ చూసుకోండి, ఏదో పెట్టామంటే బాత్రూమ్ డోర్ పెట్టామని కాదు, దీనికి కూడా మంచి డోర్ ఫినిషింగ్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ స్ట్రాప్ లైన్ ఇచ్చారు, ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో బాత్రూమ్ డోర్ చిన్నగా ఉన్నా లోపల మాత్రం స్పేస్ బాగానే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, అంటే స్పేస్ కొంచెం చిన్నగా ఉన్నా నీట్ అండ్ క్లీన్ గా ఉందన్నమాట. మంచి ఫినిషింగ్, లైట్ పింక్ కలర్ అండ్ ట్యాన్ కలర్. సో ఇది వాల్ బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం మనకి కిటికీ అయితే ఇచ్చారండి. సో డే టైంలో మనం వెంటిలేషన్ కోసం కిటికీ ఓపెన్ చేసుకుంటే చాలా ఇంకేం అవసరం లేదు. అండ్ పీపీ చూసుకుంటే పీపీ చాలా మంచి స్టైలిష్ లుక్ ఇచ్చారు. సో మరీ హెవీ కాకుండా ఒక చిన్న లైన్ నే వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల పీపీ అనేది చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో చిల్డ్రన్స్ ఇది బెడ్రూమ్, సో డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉన్నాయి. సో మనకి ఇలా క్లోజ్ చేసేసుకుంటే సింపుల్ గా ఉంటుంది అనమాట. అండ్ పైన కూడా మనకైతే చిన్న స్పేస్ అయితే ఉంది, అది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే ఇంకా ఈ రూమ్ లో మనకి ఇది అండి స్విచ్ బోర్డ్ ఏరియా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి స్విచ్ బోర్డ్ ఏరియా, బెడ్ లైట్ అక్కడ ఉంది. సో మనం ఏసీ కావాలంటే మనం అక్కడ సెట్ చేసుకోవచ్చు అండి, ఏసీకి అక్కడ సాకెట్ ఉంది, సో చూసుకోవచ్చు. సో ఏసీ కోసం సాకెట్ పెట్టించారు ఆల్రెడీ. సో అక్కడ కాకుండా ఇక్కడ పెట్టించుకుంటే బెటర్ అనుకున్న ఏసీ, ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఇక్కడ సైడ్.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా డోర్ అయితే సేమ్ గోల్డ్ స్ట్రాప్ లైన్ ఇచ్చారు, లైట్ సీ బ్లూ కలర్ అనమాట. సో ఇదైతే బాగా నచ్చింది నాకైతే. అండ్ చిన్న పైన కబోర్డ్ ఉందండి ఈ రూమ్ లో, చిన్న కబోర్డ్ అయితే ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లోకి వెళ్దామండి. సో కిచెన్ లోకి వెళ్ళి చూసుకుంటే నాకైతే ఇక్కడ కిచెన్ అండ్ పూజ గది చాలా బాగా నచ్చింది. సో కిచెన్ లో చూసుకుంటే చాలా స్పేస్ అయితే ఉందండి. సో కిచెన్ లో మనం చూసుకోవచ్చు, జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవడానికి అయితే మనకైతే కిచెన్ ఇచ్చారు. సో చాలా స్టైలిష్ గా ఉందండి కిచెన్ అయితే. సో మనం పెట్టిన మనకి వర్త్ గా చెప్పుకోవచ్చు అండి ఈ హౌస్ అయితే. అండ్ పైన కబోర్డ్స్ అండి, కబోర్డ్స్ పెట్టించారు. అండ్ ఓపెన్ చేసుకోవడానికి దానికి మంచి డిజైనింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి మిక్సీ గ్రైండర్ కోసం స్విచ్ బోర్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకోండి ఇలా ఓపెన్ చేయొచ్చు అండి. సో నార్మల్గా ఇలా ఓపెన్ చేయకుండా దీనికి వచ్చేసి ఇవి సంథింగ్ ఉంటుందండి, ఇది పేరు కరెక్ట్ అయితే రావట్లేదు. సో మనకు వచ్చేసి ఈ సిస్టమ్ అనేది చాలా మంచిది అనమాట. సో మనం ఎక్కువ ప్రెస్ చేసి లాగాల్సిన అవసరం లేదు, జస్ట్ దీన్ని ఇలా టచ్ చేసి ఇలా లాగితే అది పైకి వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నార్మల్గా ఇవి స్కూటీస్కి ఇస్తారండి, అంటే స్కూటీకి ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ ఇస్తారు కదా, సో అలా ఇస్తారు దీనికి. సో చాలా బాగుందండి కిచెన్ సెటప్స్ అయితే నాకైతే బాగా నచ్చింది. మంచి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు, హెవీగా డబల్ కలర్స్ కాకుండా సింపుల్ వేలో బాగా ఇచ్చారు. అండ్ కిచెన్ కి చూసుకుంటే మనం కిచెన్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ర్యాక్స్ ఉన్నాయండి. సో చాలా ర్యాక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ బేసిన్ కూడా ఉందన్నమాట. సో వాష్ బేసిన్ వచ్చేసి సో వాటర్ కూడా వస్తుంది అనమాట. సో వాటర్ సప్లై కూడా ఉందన్నమాట, ఈ వాటర్ ప్రాబ్లం ఏం లేదు మనకు. సో మనకు వచ్చేసి చూడండి కింద డిషెస్ పెట్టుకోవడానికి ఇగో చాలా బాగుందండి, ఇవన్నీ ర్యాక్స్ చాలా బాగా ఇచ్చారు. సో మనకు వచ్చేసి కిచెన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మనం వచ్చేసి గ్యాస్ సెటప్ పెట్టుకోవచ్చు అండి. సో గ్యాస్ సెటప్ మీరు పెట్టుకుంటే మనకు వచ్చేసి చిమ్నీ అయితే పైన అడ్జస్ట్ చేసుకోవాలండి. చిమ్నీ ఒకటి పెట్టడానికి అయితే లేదా. సో చిమ్నీ మనం బయటికి అప్లై చేసుకోవాలి, బట్ దాని బదులు మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలండి. ఇక్కడ కిటికీ అయితే ఉంది వెంటిలేషన్ కోసం, అండ్ స్మోక్ అనేది బయటకు వెళ్ళిపోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ కిచెన్ లో ఇక్కడ కూడా స్పేస్ ఉంది అనమాట. సో మేబీ చిమ్నీ ఇక్కడ సెట్ చేసుకుంటే బెటర్ అనమాట, మీకైతే చాలా బాగుంటుంది. సో కిచెన్ ఏరియా చూసుకోండి, కిచెన్ ఏరియా కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఇచ్చారు, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉందండి. సో ఈ స్విచ్ బోర్డ్ ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకుంటే స్విచ్ బోర్డ్ అనేది దీన్ని సెట్ చేసుకుంటే మనకు ఫ్రిడ్జ్ కూడా ఎక్కడ కూడా మనకు కనిపించదు. అండ్ పూజ గది చూసుకోండి, దేవుడికి సంబంధించిన పూజ గది అయితే ఎంత పెద్ద పూజ గది అయితే నాకు తెలిసి కర్నూలులో ఎక్కడైతే నేను చూడలేదు. ఎందుకంటే చాలా వరకు పూజ గది ఇక్కడ వరకు ఉంటుందండి. సో ఇంత చిన్నగా ఇచ్చేస్తారు పూజ గది, బట్ ఈ పార్ట్ అంతా ఒక అంటే రెండు పూజ గదులను కలిపితే ఈ సైజ్ అయితే వస్తుందండి. సో పూజ గదిలో దేవుడి కోసం ఒక లైట్ పెట్టారు. అండ్ కింద కొంచెం స్పేస్ ఇచ్చిన బాగుండేది, అంటే కుంకుమ పసుపు అగరబత్తి ఇలాంటివన్నీ కింద పెట్టుకుంటే స్పేస్ అయితే బాగుంటుంది. సో ఒకవేళ మేము మీరు తీసుకున్నారనుకోండి, ఒక కబోర్డ్ చేయించుకోండి, చాలా బాగుంటుంది. ఒక పూజ గది సెటప్ వేయించుకొని ఇక్కడ మనం పీపీ సెట్ చేయించుకుంటే పూజ గది అనేది స్పెషల్ చాలా బాగుంటుంది. ఇంకా వెంటిలేషన్ కోసం ఒక కిటికీ అయితే ఉందండి. సో ఇది అండి ఈ హౌస్ గురించి. వచ్చేసి ఇంట్లో చూసామండి, ఇంట్లో కాకుండా బయటికి వెళ్దాము. సో బయటికి వెళ్ళి మీకు చిన్న కాంపౌండ్ వాల్ ఏరియా ఉందన్నమాట, చూపిస్తాను. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మోటార్ బోర్డు దగ్గర ఉంటుందండి. సో హౌస్ కి బయట మనకు వచ్చేసి మోటార్ సంబంధించిన బోర్డు ఉంది. అండ్ మీటర్ బోర్డు కూడా పక్కన ఉంటుంది అనమాట. సో మోటార్ కూడా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ హౌస్ కి సపరేట్ గా మనకు సంపు కాకుండా బోర్ విల్ ఉంది, సో బోర్ కూడా చూపిస్తాను మీకు. సో మనం ఇందాక చూపించిన వెంటిలేషన్ కోసం కిటికీ అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ సంపు ఉందండి. సో చూసుకోండి, ఇది సంపు అనమాట. మనకు వాటర్ పోవడానికి మనకు వాటర్ సంపు అనమాట ఇది. సో సంపులో కూడా నీళ్లు ఫుల్ గా ఉన్నాయి. సో వాటర్ ప్రాబ్లం అయితే ఉండదండి. సో చాలా బాగుంది ఇది, మనకు ఒక కాంపౌండ్ వాల్ ఏరియా లాగా. సో బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ అవసరం ఉంటే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా చేసుకోవచ్చు. ఒక ట్యాప్ కనెక్షన్ తీసుకుని పెట్టుకుంటే మనకైతే సపరేట్ గా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ సంపు చూసుకోవచ్చు, అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒక సంపు కూడా ఉందండి. హౌస్ బయట మనం చూసుకుంటే ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ లోనే టెంపుల్ అయితే ఉందండి. సో మన టెంపుల్ కి పక్కనే ఆనుకొని ఈ హౌస్ అయితే ఉందన్నమాట. సో ఎవరైనా హిందూస్ కి భక్తి ఎక్కువ ఉందంటే సో టెంపుల్ అయితే పక్కన చూడండి, మీకైతే ప్లస్ పాయింట్ చెప్పవచ్చు. ఇదంతా టెంపుల్ కి సంబంధించిన ప్లేస్ అనమాట, ఖాళీగా ఉన్న ప్లేస్. సో టెంపుల్ అయితే ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. సో ఈవినింగ్ పూట మనసు బాగాలేకపోతే వెళ్ళి టెంపుల్లో కూర్చోవచ్చు అనమాట. ఓకే, సో మనకైతే ఇందాక మీకు మోటార్ అని చెప్పేది హౌస్ కి సపరేట్ గా. సో చూడండి ఇక్కడ మోటార్ ఎదుగుతుందండి. సో దీన్ని క్లోజ్ చేసి పెట్టారు. సో ఇది వచ్చేసి మోటార్ సంబంధించిన ఏరియా అండి. సో ఇందాక మనకు అక్కడ చూసింది ఏంటంటే అది వచ్చేసి డ్రైనేజీకి సంబంధించినది. సో దాన్ని క్లోజ్ చేసి పెట్టారు, అంటే లాక్ ఉంది కొద్దిగా అది, సో రాలేదు. ఇక్కడ వచ్చేసి మనకు మోటార్ ఉంది, అక్కడ సంపు చూసారు, అది డ్రైనేజీకి సంబంధించినవి. మన కాంపౌండ్ వాల్ ఏరియా ఇదిలో ఇవి మూడు అనమాట బ్యాక్ సైడ్ లో. సో ఇదైతే చాలా బాగుందండి, పీస్ఫుల్ గా సపరేట్ గా ఉంది. సో
సో గైస్ ఇప్పుడు దాకా మనమైతే హౌస్ చూసాం కదా. సో హౌస్ అయితే ఇంటీరియర్ వర్క్తో లైటింగ్స్తో నాకైతే బాగా నచ్చిందన్నమాట. అండ్ మెయిన్గా నాకైతే నచ్చింది బాత్రూంలో ఆ పీవీపీ లైటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ కిచెన్లో కూడా చూస్తుంటే మంచి ఫ్రీడమ్గా ఉందన్నమాట కిచెన్ వచ్చేసి. అండ్ దేవుని గుడి కూడా చూస్తుంటే చాలా మంచి స్పేస్ ఇచ్చారు. సో హిందూస్కి చాలా మందికి దేవుని గుడి అనేది పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తారు. సో అలాంటి వాళ్ళు వచ్చేసి ఈ హౌస్ అయితే చూస్ చేసుకోండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా సోదంతా ఎందుకు మనకు దీంట్లో సైజెస్ ఏంటి ఇవన్నీ మనం చెప్పాల్సిందిగా. సో ఈ హౌస్కి వచ్చేసి సైజెస్ వచ్చేసి 30x40 అండి, 30x40. అంటే దీనికి మనకు వచ్చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత అవుతుందంటే 2.75 సెంట్స్ అండి, 2.75 సెంట్స్ అనమాట. దీనికి వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో మెయిన్ హౌస్ ఉంటుంది. అండ్ దీనికి సంపు ఉంది, మనకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బోర్ ఉంది. అండ్ ఇంకొచ్చేసి మనకు మున్సిపాలిటీ వాటర్ కూడా ఉంది. సో మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ పక్కన హౌసెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ హౌస్ ని బై చేస్తే కనెక్షన్ అనేది అప్లై చేసుకొని మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మున్సిపల్ కనెక్షన్ అయితే మీకు అయితే వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ అని ఏం లేదండి. సో అన్ని క్లియర్ కట్ గా ఉన్నాయన్నమాట హౌస్ అయితే. సో దీనికి వచ్చేసి కొంచెం లైట్ గా నెగోషియబుల్ అయితే ఉందన్నమాట. సో 70 లక్షలు అనేది ఫిక్స్ అయితే కాదు. సో మీరు వచ్చి ఒకసారి హౌస్ చూడండి, మొత్తం చూసిన తర్వాత హౌస్ మీకు నచ్చింది, ప్రైస్ ఓకే అనుకుంటేనే వాళ్ళతో మాట్లాడతాం మేము. లేదు మీకు కొంచెం ఎక్కువ అనిపించింది అనుకోండి, మీరు లోన్ ద్వారా వెళ్తా అంటే మీకు లోన్ నుంచి మేము సపోర్ట్ చేస్తాము, మీకు లోన్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ లోన్ అనేది ఎంత వస్తుంది ఏదైనా మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు లోన్ లో కానీ ఈ హౌస్ గురించి మీకు తెలియడం గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేమైతే మీకు హెల్ప్ చేస్తామని. సో మీరైతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లేదా ఇక్కడ దాకా వచ్చి చూడాలంటే మళ్ళీ కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ కింద అయితే పెడతాం చూడండి. సో ఆ కాంటాక్ట్ నెంబర్కి వచ్చి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు హౌస్ గురించి డీటెయిల్స్ కానీ లేకపోతే మీరు వచ్చి చూడాలంటే మీకు వచ్చి చూపించడం కానీ ఇవన్నీ కూడా మేమైతే దగ్గర నుండి చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలండి. అదేంటంటే కొంచెం మా ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇదేం చెప్తామంటే ఇలాంటి మంచి మంచి హౌసెస్ వీడియోస్ మేము పెట్టినప్పుడు మీరు ఎప్పుడో చూసి మాకు ఆ హౌస్ కావాలంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చండి. సో దానికోసం మేమైతే చెప్తున్నాము, మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇదేం చెప్తున్నామంటే ఏదైనా హౌస్ వీడియోస్ పెట్టినప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీరు త్వరగా వచ్చి మీరు త్వరగా చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఆ హౌస్ని బై చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం చెప్తున్నామండి. అండ్ మీరు ఏదైనా ల్యాండ్ కానీ హౌసెస్ కానీ కొత్తవి కానీ పాతవి కానీ మీరు ఇలా సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో కర్నూలు సరౌండింగ్ లో లోకల్లో ఉన్న వాళ్ళకైతే మేము కర్నూలులో ఉన్న వాళ్ళకి ఫ్రీగా అయితే షూట్ చేసి పెడతామని, ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము. మీ హౌస్ సేల్ అయిన తర్వాత మేము మనీ గురించి తర్వాత మాట్లాడతాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కర్నూలు సిటీ అవుట్కట్స్ లో చేస్తామండి. అంటే కొంచెం దగ్గరలో ఉన్న హౌసెస్ అంటే దగ్గరలో దూరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న పల్లెటూరులో కానీ విలేజెస్ కూడా వచ్చేస్తాం, మేము వచ్చి వీడియో షూట్ చేస్తామండి. బట్ ఏమంటే మాకు ఛార్జెస్ ఒకటి ఇస్తే చాలండి. సో మీరు ఆ ఛార్జెస్ పెట్టుకుంటాము, మాకేం ప్రాబ్లం లేదంటే మేము కర్నూలు సరౌండింగ్స్ లో ఉన్న ఎక్కడికైనా వచ్చి మేమైతే షూట్ చేసి మా ఛానల్లో మీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. సో మంచి డీటెయిలింగ్ అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీ ప్లస్ లో మైనస్ లో హౌస్ లో అన్ని చూపించేసి మంచి అవుట్పుట్ చూపించి మీ హౌస్ ని అయితే ఉన్నట్టు చూపిస్తామండి. ఇలా ఎందుకు మేము పెడుతున్నామంటే ప్రతిసారి మీరు ఇక్కడ దాకా వచ్చి చూడాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో కూర్చొని ఈ హౌస్ వీడియోస్ అనేది చూసి మీకు ఒక డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. సో ఇది అండి మా ఛానల్ అనేది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఇలాంటి హౌసెస్ వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే మా ఛానల్ కొంచెం లైక్ చేసి ఫాలో చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ చెప్తున్నామండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటికి ప్రైస్ వచ్చేసి వాళ్ళు చెప్పింది 70 lakhs అండి, 70 లక్షలు. ఈ 70 లక్షలు అయితే ఫిక్స్డ్ కాదు. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు వచ్చి చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చిందంటే మేము వాళ్ళతో మాట్లాడతాము, తగ్గడానికి అయితే ట్రై చేస్తాము. ఫిక్స్డ్ అయితే కాదండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ కి మేము చెప్పిన 70 లక్షలు ఫిక్స్డ్ కాదు, లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అది ఎంత అనేది మీరు వచ్చి మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఓకే, సో ఇలాంటి హౌసెస్ వీడియోస్ మళ్ళీ మనం ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.